నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి కృషి చేయాలి. భీమవరంలో రైతులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొని పలు విషయాలను ప్రస్తావించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన తణుకు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అభినందించిన అధ్యాపకులు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో 175 మంది మహిళలకు సీమంతాలు చేసిన అమ్మ భగవాన్ సేవా సమితి ఆనందం వ్యక్తం చేసిన నారీమణులు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీలు ప్రభుత్వ విద్యా సంస్థలో నెలకొన్న సందడి. నిర్దవోలు నియోజకవర్గ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ లో కనపడిన శ్రావణ శోభ, రైతుల ఉత్పత్తికి పెరిగిన రేటు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెరిగిన ప్రాధాన్యత ఏలూరులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రాజధానిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుండి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో గురువారం ఆక్వా రైతులు, ఉత్పత్తిదారులు, డీలర్స్, ఎగుమతిదారులు, ఎంపెడ, మత్స్యశాఖ అధికారులతో సమావేశమై నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు తీసుకోవాల్సిన చర్యలు, కార్మికుల సంరక్షణ, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాగా ఈ సమావేశంలో పలువురు రైతులు, ఎగుమతిదారులు, డీలర్లు లేవనెత్తిన అంశాలపై చర్చించడం జరిగింది. అలాగే ఆక్వా చెరువుల ఇన్సూరెన్స్ పై కూడా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు, జిల్లా ఎంపెడ అధికారి జి మనోజ్ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్వీఎస్ ప్రసాద్, పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ యు మంగపతిరావులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. సమావేశంలో సభ్యత్వ నమోదు, వ్యక్తిగత ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ పెంపు, సంస్థగత ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన తొలి సమావేశంలో పాల్గొన్న తోట పార్టీకి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించినట్లు ఆమె భీమవరం విలేకరులకు తెలిపారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఆదర్శ విద్యార్థులు గురువారం రక్తదానం చేశారు. ఈ మేరకు కళాశాలలో ఎన్ఎస్ఎస్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవా శిబిరంలో వారు పాల్గొని రక్తం లేని వారి కోసం తమ రక్తాన్ని అందించి శభాష్ అనిపించుకున్నారు. ముల్లపూడి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొని ఈ రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఐవి నారాయణలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన పారిశ్రామికవేత్త రోటరియన్ డాక్టర్ ముల్లపూడి హరిబాబు జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ గురువారం ఘనంగా నిర్వహించి అభినందించారు. ఇందులో భాగంగా అభిమానులు, రోటరీ క్లబ్ సభ్యులు, బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి పూలమాలతో వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు అక్కిని కాశీ విశ్వనాథం, జి సుధాకర్, తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు. ధనరాజు
ఆయన తీసుకోండి ఆయన పట్టుకున్నాను తణుకు గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 175 మంది తణుకు పరిసర ప్రాంత బాలింతలకు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు చీరలు, రవికలు, గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్స్ ను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దీక్షిత దాసజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకురాలు వావిలా సరళాదేవి పాల్గొన్నారు. ఆ శిశువుకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, దేశానికి సమాజ సేవ చేయడానికి ఒక వివేకానంద లాంటి బిడ్డల్ని, ఒక అద్భుతమైనటువంటి సంతానాన్ని మీకు కలగటం కోసం ఇప్పుడు మీకు వేద ఆశీర్వచనంతో శ్రీమంతం చేయడం జరుగుతుంది. దీనికి అమ్మా భగవాన్ సేవకులు, భక్తులందరూ కూడా మీ అందరికీ ఇవన్నీ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, ఈ మంగళకరమైన కార్యక్రమాన్ని మీకు చేస్తారు. అందరికీ జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న నూతన క్రిమినల్ చట్టాలను నిలుపుదల చేయాలని గురువారం తణుకు న్యాయవాదుల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కామన మునుస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఉపాధ్యక్షులు కొండా శ్రీనివాసరావు, కార్మిక నాయకులు పివి ప్రతాప్, పి దక్షిణామూర్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు సురాజ్య భవనంలో క్విట్ కార్పొరేట్ సభను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించనున్నట్లు వారు చెప్పారు. ప్రముఖ సామాజికవేత్త డివిఎస్ వర్మ పాల్గొని ప్రసంగించే ఈ సభలో ఆసక్తి గల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.